అలా వాకింగ్ చేసుకుని ఇంటికి రాగానే బిగిల్ స్కూల్ నుంచి వచ్చి ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందామని మండి బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఫస్ట్ చికెన్ కడిగి అందులో సాల్ట్ వేసి 20 minutes బాయిల్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని ఇలా విడదీసి వాటిని ఫ్రై చేశాను. మిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేశాను. నెయ్యి వేసి జీడిపప్పులు వేయించాను. ఈలోపు చికెన్ బాగా ఉడికింది. చికెన్ వాటర్ సపరేట్ చేశాను. బిర్యానీ కోసం ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు వేసాను. పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసాను. చికెన్ వాటర్ తో కలిపి రైస్ కి డబుల్ వాటర్ పోసాను. సాల్ట్ యాడ్ చేసి అది మరిగేలోపు చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఆల్రెడీ ఉప్పేసి బాయిల్ చేశాం కాబట్టి ఇప్పుడు కారము, చికెన్ మసాలా మాత్రమే వేసాను. ఆయిల్ వేసి చికెన్ ని ఫ్రై చేశాను. మరిగిన వాటర్ లో కడిగిన బియ్యం. సినిమా టైటిల్ బాగుంది కదా. రైస్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. జీడిపప్పులు వేయించిన నెయ్యి ఎలా పైన చల్లేయడమే. కొత్తిమీర, చికెన్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఫ్రై ఆనియన్స్, బిర్యానీ ఇవన్నీ ప్రాపర్ గా వేసి అలా డెకరేట్ చేస్తే అద్దరిపోయే రెస్టారెంట్ స్టైల్ మండి రెడీ అయిపోయింది. పెరుగు చట్నీ లేకుండా బిర్యానీ తింటే మాత్రం పాపం తగిలిద్ది భయ్య. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అంటే టేస్ట్ సూపర్ అని.